అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోపగూడుపల్లె గ్రామ పరిధిలోనే సర్వే నెంబర్ 628లో దాదాపు 100 ఎకరాల పైన ఈ గుట్ట అంతా ఉంది. మరి కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ భూమిని గతంలో ఎవరైతే పక్కనే దళితవాడలో ఉన్న దళితులకు పట్టాలు ఇవ్వడానికి వాళ్ళు అప్పటికే దీన్ని కొంత చదును చేసుకొని ఈ భూమిని నిరుపేదలైన దళితులకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చదును చేశారు. కానీ ఇక్కడ పలుకుబడి కలిగిన వ్యక్తులు దాని పక్కన కింద ఉన్నటువంటి కొంత భూమిని కొనుగోలు చేసి ఏదైతే ఈ మొత్తం 628 సర్వే నెంబర్లో భూమి ఉందో దానికి చుట్టూ పెద్ద గుట్ట ఉంది. మరి గుట్టనంతా కూడా ఇప్పటికే దాదాపు వారం 10 రోజులుగా మొత్తం ఇటాచీలు రకరకాల యంత్రాలతో మొత్తం చదును చేసి దాదాపు ప్రభుత్వ గుట్టనంతా కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు మొత్తం అంతా కూడా గుట్ట అనుకొని ఇట్లా లాస్ట్ వరకు మొత్తం దీన్ని పూర్తిగా కబ్జా చేశారు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు భూమి లేనటువంటి నిరుపేదలలో లక్షలలో ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే రామాపురం మండలంలోనే ఈ యొక్క గోపగూడుపల్లె గ్రామ పరిధిలోనే అనేక మంది దళితులు, బీసీ బడుగు బలహీన వర్గాలు భూములు లేక వివిధ రకాల పనుల నిమిత్తం దుబాయ్, కువైట్, ఖత్తర్, అరబ్ దేశాలకు పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీళ్ళు ప్రభుత్వం ఏర్పడి 18 మాసాలు పూర్తయితా ఉంది. మీరు ఏదైతే భూ పంపిణీ చేస్తాం అందరికి కూడా అని చెప్పినారు, ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి. కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులు లేకపోతే బలం కలిగినటువంటి వ్యక్తులు రాజకీయ పలుకుబడితో అధికారులతో పని చేయించుకునే వ్యక్తులు మాత్రం ఇలా వందల ఎకరాలు, వేల ఎకరాలు కబ్జాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు మాత్రం ఎవరైనా చిన్న రైతు పక్కన పొలంలో ఏదైనా చేస్తే వెంటనే పోయి వాళ్ళని అబ్జెక్షన్ చెప్తారు. కానీ ఇట్లాంటి దాదాపు 20, 30, 40 ఎకరాలను కబ్జా చేసి వాళ్ళ కబంధ హస్తాలతో పెట్టుకున్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు కనపడలేదా అని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా రెవెన్యూ యంత్రాంగాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే అన్ని రకాలుగా భూమి లేకున్నటువంటి దళితులు ఉన్నారు, అన్ని రకాలుగా అర్హత ఉన్న వాళ్ళకు మాత్రం 2 సెంట్లు కూడా ఎక్కడ భూమి లేదు, జానాడు జాగా లేనటువంటి పరిస్థితి. కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులు మాత్రం 30, 40 ఎకరాలను ప్రభుత్వ గుట్టలను, వాగులను, బంజరు భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గోపగూడుపల్లి గ్రామ పరిధిలోనే సర్వే నెంబర్ 628లో కబ్జా చేసినటువంటి వీళ్ళపైన రెవెన్యూ అధికారులు తక్షణం కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసును నమోదు చేసి తక్షణం ఈ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని అర్హులైన పేదల, బడుగు బలహీన దళితులకు పంపిణీ చేయమని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం. దీని మీద కలెక్టర్ గారిని వెంటనే కలిసి ఈ భూ కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సిద్దిగాల శ్రీనివాసులు, సిపి రాజ్యవర్గ కార్యదర్శి.